చేసినటువంటి షాద్నగర్ మాజీ శాసనసభ్యులు, షాద్నగర్ అభివృద్ధి ప్రదాత, సౌమ్యులు ప్రియతమ నాయకులు అంజయ్ యాదవ్ గారికి, మరియు ఎస్సీ కమిషన్ మెంబర్ రాంబాల్ నాయక్ గారికి, రాజవర ప్రసాద్ గారికి మరియు రవీందర్ యాదవ్ గారికి, వేదిక పైనటువంటి అతిరథ మహారథులకు, మరియు 2 సంవత్సరాల తర్వాత రాబోతున్నటువంటి ఎన్నికలకు కష్టపడి పనిచేసి షాద్నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ జెండాను రెపరెపలాడించడానికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు, యువకులకు, విద్యార్థులందరికీ పేరు పేరున చప్పట్లతో మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 2014 సంవత్సరంలో తెలంగాణ జాతిపిత, తెలంగాణ ఉద్యమ నాయకులు, రైతు బాంధవులు, గౌరవనీయులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడి గురైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని, కష్టపడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా, వారి ఆలోచన విధానానికి అనుగుణంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఓసీలు, సబ్బండ వర్గాలు బాగుండాలని, బాగుపడాలని, అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని, అందరి కోసం 100 పథకాలు ప్రవేశపెట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగుండాలని, వారి అభ్యున్నతి కోసం ఆ దిశను కృషి చేయడమే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి మహానాయకుడు, మహానుభావులు గౌరవనీయులు కేసీఆర్ గారు. అయితే 2023 సంవత్సరంలో మొన్న జరిగిన ఎన్నికలలో అయినటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గొప్పగా పరిపాలన చేసినటువంటి కేసీఆర్ గారు అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టి అనేక ప్రాజెక్టులు నిర్మించి ప్రజల కోసం బాగుండాలని ఆహారపడ్డటువంటి కేసీఆర్ గారి పనులు, ముఖ్యంగా ప్రాజెక్టులు, అటు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, ఇటు రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టు కానీ, రామసేతు ప్రాజెక్టు కానీ, ఆ 2 పూర్తిగా అయినాయి ప్రజల కోసం. కేవలం పాలమూరు రంగారెడ్డి 80% పూర్తయితే ఒక 20% లేదా 15% మాత్రమే పెండింగ్ లో ఉంటే, ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయకుండా రేవంత్ రెడ్డి గారు గత 2-3 నెలల క్రితం ముగిలితో మాట్లాడుతున్నప్పుడు, తర్వాత పాలమూరు జిల్లాలో పాలమూరు గడ్డ మీద నిలబడి అనేక సార్లు మాట్లాడుతున్నప్పుడు కూడా కేసీఆర్ గురించి, రాష్ట్ర నాయకుల గురించి, పార్టీ గురించి ఒకటే మాట్లాడుతూ ఉంటాడు. కేసీఆర్ గారు పాలమూరు జిల్లాకు ఏమి చేయలేదు, పాలమూరు ప్రజల కోసం ఏ ఒక్క పథకం తీసుకురాలేదు అని చెప్తా ఉంటారు. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ షాద్నగర్ గడ్డ మీద జరుగుతున్నటువంటి ఈ వేదిక మీద నుంచి నేను ఒకటే అడుగుతా ఉన్నా, పాలమూరు జిల్లా అత్యంత పెద్ద అయినటువంటి పాలమూరు జిల్లాను 5 జిల్లాలుగా విభజించడమే కాకుండా ప్రతి జిల్లాకు ఒక కలెక్టర్ ఆఫీసు, ఒక మెడికల్ కాలేజీ మంజూరు చేయడమే కాకుండా పాలమూరు జిల్లాలో భూములు ఉన్నప్పటికీ పంటలేస్తే ఎండిపోయి అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాల నుంచి కన్న ఊరు విడిచి, ఇష్టమైన ఇల్లును విడిచి, కన్న తల్లిదండ్రులను వదిలిపెట్టి, భార్యా పిల్లలను వదిలిపెట్టి అటు హైదరాబాద్ నగరం, బొంబాయి నగరం లేదా అనేక రాష్ట్రాలకు పని చేసుకొని జీవించాలని చెప్పేసి వెళ్తున్నటువంటి ఆ సందర్భం నుంచి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మించి పాలమూరు జిల్లా ప్రతి ఒక్కరి ముఖంలో వెలుగు చూడాలని, వారి కుటుంబాలలో ఆనందాన్ని నింపాలని ఒక గొప్ప సంకల్పంతో, బలమైన ఉద్దేశంతో కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మిస్తే ఏ జిల్లా నుంచి అయితే వలసలు వెళ్తున్నారో అదే జిల్లాకు మిగతా జిల్లాల నుంచే కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి కూడా వలసలు వచ్చేటటువంటి సందర్భాన్ని సృష్టించినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు అని చెప్పేసి సందర్భంగా రేవంత్ రెడ్డి గారు కూడా గుర్తు చేస్తా ఉన్నా. కావాలని పథకం మీద, ప్రాజెక్టుల మీద అబద్ధ ప్రచారం చేసుకుంటూ, అసత్య ప్రచారాలు చేసుకుంటూ పట్టగాచి మీద వేసే ప్రయత్నం చేస్తున్నావు తప్ప ప్రజలకు ఏం చేయాలో పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయకుండా
టైం పాస్ పరిపాలన, డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ప్రజలను మభ్యపెట్టడమే కాకుండా మోసం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా గురుకులాలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ విద్యార్థులు, నిరుపేద కుటుంబాలు ఉండరని చెప్పేసి బలమైన సంకల్పంతో ఆలోచన చేసినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం రాకముందు 10ల సంఖ్యలో ఉన్నటువంటి గురుకులాలను గొప్ప మనసుతో 1100 పైచిలకు గురుకులాలను మంజూరు చేసి స్థాపించి అందులో ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టి పౌష్టికాహారము అందించడమే కాకుండా అద్భుతంగా ఆ గురుకులాలను ప్రవీణ్ కుమార్ సార్కి అప్పచెప్పి అద్భుతంగా చూడాలని చెప్పేసి గొప్పగా పరిపాలించిన క్రమంలో ఇప్పుడు దళితులం ఏంటంటే, బాధాకరం ఏంటంటే, అన్యాయం ఏమిటంటే, అధర్మం ఏంటంటే గురుకులాలలో చదువుతున్నటువంటి 70 మంది సుమారుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చనిపోవడం జరిగింది. ఎంత బాధాకరం! చనిపోయిన వారిలో ఒక కలెక్టర్ ఉండొచ్చు, చనిపోయిన వారిలో ఐపీఎస్ ఉండొచ్చు, గ్రూప్ 1 ఆఫీసర్ ఉండొచ్చు, గ్రూప్ 2 ఆఫీసర్ ఉండొచ్చు, ఒక ఎమ్మెల్యే ఉండొచ్చు, మీలాగనే ఒక ముఖ్యమంత్రి కూడా ఉండొచ్చు. అన్యాయంగా వాళ్ళను పట్టించుకోకుండా, గురుకులాలను అభివృద్ధి చేయకుండా, గురుకులాల గురించి పట్టించుకోకుండా, విద్యా సమీక్ష సమావేశాలు నిర్వహించకుండా, విధమైన సమీక్ష చేయకుండా మీరు నిర్లక్ష్యం వహించడం వల్ల గురుకులాలలో ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పిల్లలు 70 మందికి సాగుకు కారణమైనవని చెప్పేసి మీ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇంకా విద్య మీ దగ్గరనే ఉన్నది, ఉద్యోగ నోటిఫికేషన్లు మేమే చేసినాం అని చెప్తా ఉన్నావు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం మొన్న వేసిన మొట్టమొదటి డిఎస్సి 11,000, మొన్న వేసినటువంటి 2,000 నర్సు పోస్టులు మొత్తం 12, 13, 14,000 ఉద్యోగాల భర్తీ కోసం మీరు నోటిఫికేషన్లు ఇచ్చారు.